నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నార్త్ బ్లాక్ కు బాంబ్ బెదిరింపు మెయిల్, దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు. పిన్నేలిపై ఏపీ పోలీసుల లుకౌట్ నోటీసులు, విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని నోటీసులు. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు రిమాండ్, జూన్ 5 వరకు రిమాండ్ విధించిన ఏసీపీ కోర్టు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు కుంగిన పిల్లర్లను పరిశీలించిన బృందం. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి, వ్యాపిస్తే దేశాన్ని నాశనం చేస్తుందన్న మోదీ. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 267, నిఫ్టీ 68 పాయింట్ల లాభం. కేంద్ర హోంశాఖకు బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. న్యూఢిల్లీ ఏరియాలోని నార్త్ బ్లాక్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు బాంబ్ బెదిరింపు మెయిల్ రావడంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. నార్త్ బ్లాక్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నియంత్రణలో ఉన్న హోం మంత్రిత్వ శాఖను పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో హోంశాఖ కొలువుదీరిన నార్త్ బ్లాక్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే అనుమానాస్పదమైంది ఏది కనిపించలేదని తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెదిరింపు మెయిల్ గురించి పోలీసులకు సమాచారం అందింది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీ ఏ హోదాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారని కిషన్ రెడ్డి అనడంపై దయాకర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మీద కిషన్ రెడ్డి కామెంట్స్ చేస్తే నవ్వు వస్తుందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియా గాంధీని తెలంగాణ సమాజం చూస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అపహాస్యం చేశారని దయాకర్ ఆరోపించారు. ఇప్పటికైనా ఆలోచన తీరు మార్చుకోకపోతే బీజేపీ తిరస్కరణకు గురవుతుందని హెచ్చరించారు. సోనియా గాంధీ గారి మీద కిషన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఇవాళ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారిని తెలంగాణ సమాజం చూసే క్రమంలో వారు మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు. మోడీ గారి యొక్క అభిప్రాయం తెలంగాణ మీద ఏందో తెలుసా? తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అని. చీకట్లో తలుపులేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణని ఇచ్చిందన్న మోదీ, అమిత్ షా నేతృత్వంలో మీరు పనిచేయడం, ఇలా సోనియా గాంధీ గారిని అవమానించినట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు కిషన్ రెడ్డి గారు. అఫ్కోర్స్ ఆ రోజు మీరు జేఏసీలో మాతో కలిసి దీక్షలు చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, కాదనలేము. కానీ మీరు రాజకీయాల కోసం, లేదంటే ఇలా తెలంగాణలో మీ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లిని, తెలంగాణ తల్లి సోనియా గాంధీని కించపరిచే విధంగా మాట్లాడడం. తెలంగాణ బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాయిదాలతో కాలం వెల్లదీస్తుందన్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం విద్యుత్ మీద జరిగిన అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గ్యారెంటీలు, ఉచితాల పేరు మీద మనం కట్టిన పన్ను డబ్బులను వృధా చేస్తున్నారని మండిపడ్డారు. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసిన నాయకుడు మోదీ అని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ పేరులో మార్పు చేసింది. ఇప్పటి వరకు టీఎస్ఆర్టీసీగా కొనసాగిగా ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీగా మార్చింది.
ఇటీవల ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్ కి బదులు టీజీగా పేర్కొనాలని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు ప్రభుత్వ పరంగా టీఎస్ గా రాశారు. గతేడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీని మార్పు చేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం అనుమతులు జారీ చేయడంతో తొలుత మార్చిలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి టీఎస్ తొలగించి టీజీగా మార్చింది. ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మార్పులు చేయగా తాజాగా ఆర్టీసీ సైతం టీజీఎస్ ఆర్టీసీగా మార్పులు చేస్తుంది. సంస్థ ఎండీ సజ్జనార్ సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మునుగూరు మండలం సాంబాయిగూడెంలో కార్ డోర్ ఆటోమేటిక్ గా లాక్ కావడంతో చిన్నారి కల్పిషిక మృతి చెందింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి అక్కడే పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కి డోర్ వేసుకోవడంతో ఆటోమేటిక్ గా లాక్ అయిపోయింది. దీంతో ఊపిరి ఆడక చిన్నారి కారులోని మరణించింది. అయితే ఇది తెలియని తల్లిదండ్రులు తన కోసం వెతుకుతూ కారులో చూడగా అప్పటికే కల్పిష విగత జీవిగా పడి ఉంది. కారు అద్దాలు పలగొట్టి పాప మృతదేహాన్ని బయటకు తీశారు. ఇక ఈ విషాద ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వాళ్ళ పాప నిన్న సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి ఇక పిల్లలతో ఆడుకుంటుందని వాళ్ళ అమ్మ మర్చిపోయింది. ఇంకా అట్లే ఇక పిల్లలు వీళ్ళతో ఆడుకుంటుందని చూసేసరికి అదే సాయంత్రం 6 అయింది. గాలి దుమ్ము వస్తుందని పిల్ల లేదని అజాపదా ఎదుర్కొంటూ తిరుగుతుంటే ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి ఇంటి పక్కన పెట్టిన కారులో అప్పటికి 3 గంటలు అయిపోయింది. 3 గంటలు అయిపోయి టైం అయిపోయింది. అప్పటికి అయిపోయేసరికి వాంతులు చేసుకొని గాలి ఆక్సిజన్ ఆడక చనిపోయింది. మా కోడలు కల్నిష వాళ్ళ పాప నిన్న సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళింది. ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మెకానిక్ పై చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు సిపిఓ జంక్షన్ వద్ద అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహన సైలెన్సర్లను రోలర్తో ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ధ్వంసం చేసిన సైలెన్సర్లో హన్మకొండకు చెందినవి 73 కాగా కాజీపేట 88, వరంగల్ 100 ఉన్నాయని ఏసీపీ తెలిపారు. వరంగల్ ట్రై సిటీలో వివిధ తమ యొక్క బండ్ల సైలెన్స్ని మార్చి బుల్లెట్లని అత్యంత సౌండ్ పొల్యూషన్తో నడిపి ప్రమాదవశాత్తు పబ్లిక్కి భయపడే విధంగా నడపడం, అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఎలక్షన్ కోడ్ వయోలేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వయోలేట్ చేసుకుంటూ నడపడంతో మన వరంగల్ సిపి గారి పర్యవేక్షణలో సార్ ఆదేశం మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మన 262 మన సైలెన్సర్ని స్మాష్ చేయడం జరిగింది. 2023, 2024లో ఇప్పుడు 1192 సైలెన్సర్లు బండ్లు సీజ్ చేయడం, వాళ్ళకి కేసులు బుక్ చేయడం జరిగింది. ఇక ముందు ఎవరైనా ఎటువంటి పరిస్థితులు పాటుపడితే కనుక ఆ బండ్లు వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం కూడా మేము రికమెండ్ చేస్తాం. 3 months పాటు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, బండి సీజ్ చేస్తాం. అదేవిధంగా మోడిఫైడ్ చేసిన వెహికల్స్ మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దాన్ని సీజ్ చేసి కంప్లీట్గా వెహికల్ రోడ్డు నడపకుండా చేయడం ప్రయత్నం చేస్తుంది. గత 2 నెలలుగా వరంగల్ ట్రై సిటీలో వివిధ తమ యొక్క బండ్ల విపక్ష ఇండియా కూటమికి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధులున్నాయని ప్రధాని మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని స్రవసిద్ధిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి పాల్గొన్న మోదీ విపక్ష ఇండియా కూటమికి మతతత్వం, తీవ్ర జాతి వివక్ష,
బంధుప్రీతి వంటి వ్యాధులున్నాయని అన్నారు. క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన ఈ వ్యాధులు వ్యాప్తి చెందితే దేశమంతటా వ్యాప్తి చెంది నాశనం చేస్తాయని హెచ్చరించారు. విపక్షాలు గెలిస్తే పేదలకు తాము నిర్మించిన ఇళ్లను గుంజుకొని వాటిని తమ ఓటు బ్యాంకుకు పంచేస్తారని ఆరోపించారు. इंडी गठबंधन में ऐसी भयंकर बीमारियां हैं, कैंसर से भी बुरी बीमारियां हैं और ये फैलते फैलते पूरे हिंदुस्तान को तबाह कर दें, इतनी भयंकर बीमारियां ये इंडी अलायंस में है। 3 बीमारियां जिससे देश को सावधान रहना जरूरी है। ये इंडिया अलायंस वालों की सबसे बड़ी बीमारी है, ये लोग घोर सांप्रदायिक है। दूसरी गंभीर बीमारी है, ये घोर जातिवादी है। तीसरी बीमारी है, ये घोर परिवारवादी है। और ये तीनों बीमारियां देश के लिए कैंसर से भी ज्यादा विनाशक बन सकते। ప్రధాని మోదీ 22 మంది సంపన్నుల రుణాలు మాఫీ చేశారని, ఇది రైతులను అవమానించడమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హర్యానా రైతులు పొలాల్లో కష్టపడుతున్నారని అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం బిలియనర్లకు సాయం చేసేలా ల్యాండ్ ట్రిబ్యునల్ బిల్ను రద్దు చేసి రైతుల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. హర్యానాలోని మహేంద్రగఢ్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ భారత సైనికులకు కూలీలుగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే అగ్నివీర్ స్కీమ్ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. इनकी जो छवि थी ये खत्म हो गई है, ये बची नहीं है, गुब्बारा फट गया है, धड़ाक से गया। अब क्या हो रहा है मैं बताता हूँ। अब जो भी मैं चाहता हूँ नरेंद्र मोदी के मुंह से बुलवा सकता हूँ। आप मुझे बोलो क्या बुलवाना है, मैं बुलवाता हूं। पहले मैंने कहा मोदी जी 10 साल आपने अदानी अंबानी का नाम नहीं लिया, अब आप अपने एक भाषण में अदानी अंबानी का नाम लो। 2 दिन बाद नरेंद्र मोदी जी कहते हैं टेम्पो में अदानी और अंबानी कांग्रेस पार्टी को पैसा दे रहा है। नरेंद्र मोदी जी आपको मालूम कैसे कि टेम्पो में दे रहा है? और अगर आपको मालूम है तो फिर आपने अपने मित्रों की सीबीआई, ईडी, इनकम टैक्स डिपार्टमेंट वालों से इंक्वायरी क्यों नहीं चालू की? तो इनका जो रेप्यूटेशन था, इनकी जो छवि थी, ये खत्म हो गई है। ఎన్నికల సమయంలోనే పీఓకేను ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారని అన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. కాషాయ పార్టీ నేతలు పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి పదే పదే మాట్లాడుతున్నారని, ఈ 10 ఏళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు వారేం చేశారని నిలదీశారు. పీఓకే భారత్లో అంతర్భూభాగమని తాము కూడా చెప్తున్నామని, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. బీజేపీ 400 స్థానాలు పైగా సాధిస్తామని ఇప్పుడు చెప్పడం లేదని ఓవైసీ అన్నారు. इसको ताला लग गया, उसके बारे में क्यों नहीं बात करे प्रधानमंत्री? जो उन्होंने डिमोनेटाइजेशन किया, स्मॉल मीडियम स्केल इंडस्ट्रीज को ताला लग चुका है। उन्होंने सिर्फ कितने घंटे का टाइम दिया था, पूरे देश में लोग लॉकडाउन लगा दिया। वो लॉकडाउन क्या था, वो ताला क्या था? वो कितने लोग जो उत्तर प्रदेश के मुंबई में, दिल्ली में, हैदराबाद में फंसे हुए थे, कई मारे गए। औरंगाबाद महाराष्ट्र में तो रेल की पटरियों पर मर गए 10-12 लोग। उसकी ताले की बात ही नहीं करे प्रधानमंत्री। आरोप तो लगते रहते हैं ना राजनीति में, सियासत में, कोई नई बात तो। अब जहां तो वोट काटने की बात है, तो अब जो लोग 2014 में, 17 में, 19 में, 22 में बीजेपी को रोक नहीं पाए, और फिर अगर हम पे उंगली उठा रहे हैं तो उनको सोचना चाहिए, उनको खुद समझना चाहिए कि वो इस तरह की बातें क्यों कर रहे हैं। बुखलाहट में आ चुके हैं। जो फैक्ट्रीज को ताला लग गया, उसके बारे में क्यों नहीं बात करे प्रधानमंत्री? जो उन्होंने डिमोनेटाइजेशन किया, स्मॉल मीडियम स्केल इंडस्ट्रीज को ताला लग चुका है। ఓకే. హెలికాప్టర్ జర్నీ ప్రముఖులను భయపెడుతోంది.
వాయు ప్రయాణం చేయాలంటే గజగజ వణికిపోవాల్సి వస్తుంది. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యల వల్ల ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. డెడ్ బాడీ ఆనవాళ్లు కూడా దొరకని స్థితిలో ఎందరో మృత్యువడిలోకి చేరుతున్నారు. ప్రముఖ రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు, సినీ స్టార్లు ఇలా అనేకులు హెలికాప్టర్ బారిన పడి చనిపోయారు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ కూడా అలాగే దుర్మరణం పాలయ్యారు. మరి ఈ ప్రమాదాలకు కారణాలేంటి? హెలికాప్టర్ జర్నీలో మరణించిన ఆ ప్రముఖులెవరో ఓసారి తెలుసుకుందాం. అభివృద్ధి పనుల ప్రారంభానికి వెళ్లిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసి, కొదాఫరిన్ అనే 2 డ్యాంలను ఇబ్రాహీం రైసీ ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అమెరికాలో తయారైన బెల్ 212 హెలికాప్టర్ ఆదివారం జరిగిన ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. హెలికాప్టర్ పర్వత శిఖరాన్ని ఢీకొట్టినట్లు అక్కడ చిత్రాలు చూపించాయి. వాతావరణం అనుకూలించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి రెస్క్యూ బృందాలు. శిథిలాలను చేరుకోవడానికి వారు రాత్రంతా శ్రమించారు. వాతావరణం సరిగ్గా లేకపోవడం, మంచు తుఫాను కారణంగా ప్రమాద స్థలాన్ని కనుగొన్నా వెంటనే అక్కడికి చేరుకోలేకపోయారు. ప్రయాణికులలో ఎవరూ బతికినట్లు ఆనవాళ్లు కనిపించలేదని ఇరాన్ నాయకుడు ఫిర్హోసేన్ కొలివాన్ తెలిపారు. 2021లో ప్రెసిడెంట్గా ఎన్నికైన 63 ఏళ్ల ఇబ్రాహీం రైసీ దేశంలో కఠినమైన నైతిక చట్టాలను అమలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను హింసాత్మకంగా అణచివేశారు. తన పదవీ కాలంలో ప్రపంచ దేశాలతో అణుశక్తికి సంబంధించిన చర్చలను ప్రోత్సహించారు. ఇలాంటి మరణాలు కొత్తేమీ కాదు. 1980 జూన్ 23న ఢిల్లీలో సఫ్జర్ జంగ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించారు. కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కుమారుడాయన. ఇక జాతీయ స్థాయిలో మంచి గుర్తింపున్న నేత, కాంగ్రెస్ సీనియర్, ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా విమాన ప్రమాదంలోనే దుర్మరణం చెందారు. 2001 సెప్టెంబర్ 30న కాన్పూర్లో జరిగిన ఈ ఘటనలో సింధియా సహా 7గురు మరణించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సైతం ఈ హెలికాప్టర్ ప్రమాదాలు చాలాసార్లు భయపెట్టాయి, ఎన్నో విషాదాలను నింపాయి. ముఖ్యంగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందారు. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్ నల్లమల అడవుల్లో కుప్పకూలిపోయింది. ఆయన సహా మొత్తం 5గురు ఆ ప్రమాదంలో మరణించారు. రాజశేఖర రెడ్డి మరణం 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగానే మిగిలింది. అంతకుముందు కూడా ఉమ్మడి ఏపీకి చెందిన ఓ కీలక నేత హెలికాప్టర్ ప్రమాదంలోనే దుర్మరణం చెందారు. అప్పటి లోక్సభ స్పీకర్, టీడీపీ నేత జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో అనూహ్యంగా మరణించారు. 2002 మార్చి 3న ఆయన ప్రయాణిస్తున్న బెల్ 206 హెలికాప్టర్ పశ్చిమ గోదావరి జిల్లాలో కుప్పకూలిపోయింది. ఆయన మరణం టీడీపీకి తీరని లోటుగా మారింది. ఇలా పొలిటికల్ లీడర్లనే కాదు, సినీ స్టార్లను పొట్టన పెట్టుకున్నాయి హెలికాప్టర్ ప్రమాదాలు. తెలుగు సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన సౌందర్య కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 ఏప్రిల్ 17న బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సహా పలు భాషల్లో ఆమె నటించారు. ఆమె మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షక లోకం మర్చిపోదు. ఇక అలాగే అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండు హెలికాప్టర్ ప్రమాదంలో 2011 ఏప్రిల్ 30న మృత్యువుడికి చేరారు. ఆయన ప్రయాణిస్తున్న పవన్ హాన్స్ B8 మోడల్ హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కుప్పకూలింది. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో 4గురు మరణించారు. దేశంలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి బిపిన్ రావత్ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. బిపిన్ రావత్ భారత్కు తొలి త్రివిధ దళాలకు అధిపతిగా చరిత్రలోకి ఎక్కారు. ఈ ఘోర ప్రమాదంలో బిపిన్ భార్య సహా 13 మంది మృతి చెందారు. ఇలా ఎందరో ప్రముఖులు హెలికాప్టర్ ప్రమాద బారిన పడి మృత్యువుడికి చేరారు. మహారాష్ట్రలోని పూణేలో పడవ బోల్తాపడి 6గురు మరణించారు. ఉజాని డ్యాంలోని బ్యాక్ వాటర్లో మంగళవారం సాయంత్రం పడవ బోల్తాపడింది. వారు పడవలో విహరిస్తుండగా ఒక్కసారి పెనుగాలితో కూడిన వర్షం రావడంతో పడవ బోల్తాపడింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గజ ఈతగాళ్లు సాయంతో వారి మృతదేహాల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మునిగిపోయిన వారిలో 2 పిల్లలు కూడా ఉన్నారు.
భారత్లో మరోసారి కోవిడ్ వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. సింగపూర్ను కుదిపేస్తున్న ఈ వైరస్ ఇక్కడ కూడా వ్యాపించడంతో KP1 34, KP2 290 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ వైరస్ వల్ల భయపడాల్సిన పని లేదని, ఇవన్నీ JN1 సబ్ వేరియంట్లనని, వైరస్లో మ్యూటేషన్లు సాధారణమని తెలిపింది. ఇండియన్ సార్స్ CoV-2 జినోమిక్స్ కన్సోర్షియం సభ్యులు ఈ వైరస్ సోకిన వారి నుంచి నమూనాలు సేకరిస్తూ ఎప్పటికప్పుడు దాని ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారని వెల్లడించింది. KP1 కేసులు అత్యధికంగా పశ్చిమ బెంగాల్ 23, KP2 కేసులు అధికంగా మహారాష్ట్రలో 148 నమోదైనట్లు తెలిపింది. ఉత్తరాదిన అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో దాదాపు 48 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గుజరాత్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. హర్యానా సిరాస్లో రికార్డ్ స్థాయిలో 47.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, ఢిల్లీ సఫర్స్గఢ్లో 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సూర్య ప్రతాపంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని చెప్తున్నారు. ఈ 25 వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గుజరాత్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో చాలా హెచ్చుగా ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాదిలో చాలా ప్రాంతాల్లో బుధవారం నాడు గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ ను మించిపోయింది. చాలా ప్రాంతాల్లో జనం రహదారితో ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనం జాగ్రత్తలు తీసుకోవాలని, మంచినీళ్లు తాగుతూ ఉండాలని, ORS లేదా లస్సీ, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్లోని పిలానీలో 47.2 డిగ్రీల సెల్సియస్, పంజాబ్ బతిండా ఎయిర్పోర్ట్ వద్ద 46.6 డిగ్రీల సెల్సియస్, ఆగ్రాలో 46.6 డిగ్రీ సెల్సియస్, గుజరాత్ సుందర్ నగర్లో 45.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.